श्रीपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः। శ్రద్ధాత్రయ విభాగయోగः. శ్రీ భగవానుడు శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు త్రిగుణములతో కూడినటువంటి మానవుడు ఏ విధంగా తన శ్రద్ధ ద్వారా వివిధమైనటువంటి పూజా విధానాలను అనుసరించి భగవత్ ప్రాప్తి కోసం ఎట్లా ప్రయత్నిస్తాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దానము, తపస్సు, యజ్ఞము అనేటువంటి 3 విధాలలో ఆయా గుణాలతో ఉన్నటువంటి మనిషి ఏ విధంగా వీటిని అనుసరిస్తాడు, వారి యొక్క శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది, తపస్సులో ఎలా ఉంటుంది, యజ్ఞంలో, దానంలో ఎలా ఉంటుందనే విషయం తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం 14వ శ్లోకం నుంచి చూసుకున్నట్టయితే తపస్సు గురించి ఉంటుంది. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో తపస్సు గురించి వాచిక, శారీరక, వాచిక, మానసిక తపస్సు అని 3 రకాల తపస్సుల గురించి మనకి ఇక్కడ 3 శ్లోకాల్లో చెప్పబడ్డది. ఆ విషయాన్ని చూసినట్టయితే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట అంటే ఇక్కడ మనము దేవతలంటే అందరికీ తెలుసు, వివిధ రకాల అంటే దైవీ లక్షణాలు కలిగి పూజలు అందుకుంటున్నటువంటి వివిధ మానవోత్తములను దేవతలుగా మనం చెప్తాము. అదేవిధంగా బ్రాహ్మణులను సేవించటం. బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అనేటువంటి ఆ యొక్క చర్చ ఏదైతే ఉందో అది తప్పు. పుట్టుకతో బ్రాహ్మణులు అనేది తప్పు. బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణత్వం అనేది ఒక వర్ణం. ఏది అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి మానవుడే బ్రాహ్మణుడు. మానవుడు అంటే మళ్ళీ ఇక్కడ జీవుడనే అనుకోవాలి, స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా కావచ్చు. బ్రాహ్మణత్వం కలిగినటువంటి వారిని సేవించటం కూడా శారీరక తపస్సు కిందికి వస్తుంది. అదేవిధంగా గురుజనులను అంటే మనకు వివిధ అంశాల్లో మార్గదర్శనం చూపించేటువంటి పెద్దలను గురుజనులుగా భావించి వారిని కూడా సేవించటము అంటే వారి యొక్క అవసరాలను తీర్చటం లేదా వారి యొక్క ఆజ్ఞలను మనం పాటించటం. తర్వాత జ్ఞానులను సేవించుట. జ్ఞానులు అంటే ఇక్కడ మనము భక్తిలో చెప్పడం జరిగింది, 4 రకాల జ్ఞానులు ఉంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని, జ్ఞాని భరతర్షభ అని చెప్తాడు పరమాత్మ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు. అంటే ఆర్తులు అంటే బాధల్లో ఉన్నవాళ్ళు, జిజ్ఞాసులు అంటే భగవంతుని తెలుసుకోవాలనే కుతూహలం మొదలైన వాళ్ళు అంటే ముముక్షువులు. తర్వాత అర్ధార్థులు అంటే వివిధ అవసరాలార్థమై వారు ఐశ్వర్యము, భోగములు, సుఖములు అన్ని కోరుకొని భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు. ఇక 4వ వాళ్ళు జ్ఞానులు అన్నమాట. అట్టి జ్ఞానులు ఆల్రెడీ వాళ్ళు జీవన్ముక్తులై ఉంటారు. అంటే భగవంతుడిని బ్రతికుండంగానే, అంటే ఈ శరీరంలో ఆత్మ ఉండంగానే, దేహత్యాగం పొందకముందే ఆ యొక్క భగవంతుని గురించి, పరమాత్మ తత్వం గురించి పూర్తిగా తెలుసుకుని వాళ్ళు చాలా భగవంతునితో ఎప్పుడు కూడా తాదాత్మ్యం చెంది ఎక్కువ సమయాన్ని భగవత్ చింతనలో, ఆ యొక్క తాదాత్మ్యకరణంలోనే ఆయనతో ఏకాదశ స్థితిలో జీవన్ముక్త దశలో అంటే నడయాడే దైవంగా ఉంటారు జ్ఞానులు. కాబట్టి ఆ జ్ఞానులను అందరూ కూడా గుర్తించటం అనేది కష్టం. కానీ జ్ఞాని యొక్క లక్షణము ఏంటంటే నిరాడంబరత్వము. తర్వాత వాచిక తపస్సు. వాళ్ళకు అన్ని రకాల తపస్సులు ఉంటాయి, కానీ వాచిక తపస్సు అంటే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడడం, ప్రియంగా మాట్లాడడం, హితంగా మాట్లాడడం, మృదువుగా మాట్లాడడం. అదేవిధంగా వారి యొక్క మానసిక చింతన కూడా చాలా సరళత్వంగా, నిర్మలత్వంగా ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానుల యొక్క లక్షణాల్లో కొన్ని మాత్రమే. జ్ఞాని అనేవాడు సర్వసాధారణమైనటువంటి జనాల్లోనే తిరుగుతుంటాడు.
ఆయనను ప్రత్యేకంగా ఇది అని చెప్పి ఆయనకొక శారీరకమైనటువంటి లక్షణాలు అంటే పెద్ద పెద్ద బూట్లు పెట్టుకొని, పెద్ద పెద్ద ఉంగరాలు ధరించి లేదా ఏదైనా ఆహ్, తలపాగాలు చుట్టుకొని, గడ్డాలు పెంచుకొని ఇలా ఉంటేనే జ్ఞాని అనేది తప్పు. జ్ఞాని అనేవాడు చాలా నిరాడంబరంగా ఉండాలి. ఉండాలి అది ఆ జ్ఞాని యొక్క లక్షణం కూడా. నిరాడంబరంగా ఉండడం. అట్లా ఎవరైతే తమ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచే ప్రయత్నం కూడా చేస్తారు. జ్ఞాని అనేవాడు జ్ఞానాన్ని దాచుకోడు. సో, అదొక లక్షణం ఉంటుంది. నిరాడంబరత్వం ఉంటుంది. జ్ఞాని ఆహ్, ప్రచార అటోపము అనేది జ్ఞానికి ఉండదు. అంటే డంబము, గర్వము ఇలాంటివి కూడా ఉండవనమాట. కాబట్టి అట్టి జ్ఞానులను సేవించుకోవడం అనేది ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము? శారీరక తపస్సు గురించి చెప్తున్నాము. శారీరక తపస్సు అంటే శరీరము అనేది ఈ దేహం అనేది ఎందుకు ఇవ్వబడ్డది? అత్యుత్తమమైన మానవ జన్మలో మనము ఈ యొక్క మానవ దేహాన్ని మనం పొంది, ఆ దేహం ద్వారా ఈ యొక్క జన్మను మనము నడిపిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క జన్మలో శారీరక తపస్సు అనేది శారీరక తపస్సు అనేది మనము నిర్వహించుకోవడానికి ఈ యొక్క మానవ దేహాన్ని ఆవలి తీరాన్ని చేర్చే ఒక నావలాగా మనం ఉపయోగించుకుంటామనమాట. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి ఈ జనులందరినీ కూడా సేవించటం అనేది ఆ శరీరానికి ఒక కర్తవ్యంగా, కర్తవ్య కర్మ కింద భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా శరీరాన్ని ఎలా ఉంచాలి అంటే, మనకు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడ్డటువంటి యమ, నియమ అంటే యమ నియమాల్లో ఆహ్, వ్యక్తిగతమైనటువంటి శుభ్రత తర్వాత వ్యక్తిగతంగా తాము పాటించాల్సిన కొన్ని నియమాలుంటాయి. అహింస, సత్యము లాంటివి, బ్రహ్మచర్యము, వాచిక తపస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కొన్ని యమ, యమ అంటే సామాజిక సంబంధించినటువంటి నియమాలు. వాటిలో ఏంటి అంటే పవిత్రత, అహింస ఇతరులకు హింస అనేది కలిగించకుండా ఉండడం. ఇవన్నీ కూడా శారీరక తపస్సు కిందికి వస్తాయి. అదేవిధంగా పవిత్రత అంటే శౌచం. శౌచం అనేది కూడా నియమాల్లో వస్తుంది. కాబట్టి యమ నియమాలను పాటిస్తూ ఈ యొక్క సేవ అనేది చేసుకోవడం అనేది శరీరానికి సంబంధించి దానిని ఉపయోగించటం అన్నమాట. పరమాత్మ చెప్తున్నాడు. ఉపయోగించాలి. ప్రకృతిని అనగా భగవత్ ప్రాప్తమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాలతో ఏర్పడ్డటువంటి దేహాన్ని అంటే భౌతికమైనటువంటి దేహాన్ని దాంట్లో ఉన్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను కూడా ఉపయోగించుకొని ఏకాదశ స్థితిని పొంది ఆ యొక్క అంటే ఇవి దశము. ఏకాదశ స్థితి అంటే పరమాత్మ అంటే ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం అనేది 11వదనమాట. ఈ 10 కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకొని 11వ స్థితి ఏందంటే ఏకాదశ స్థితి, ముక్తి స్థితి అన్నమాట. ఆ స్థితిని పొందడం కోసం శరీరాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాడు పరమాత్మ. ప్రకృతిని ఉపయోగించుకొని పరమాత్మను ఉపాసించాలని చెప్తున్నాడు. ఇది వాచిక తపస్సుకు సంబంధించినటువంటి శ్లోకము. అదేవిధంగా 15వ శ్లోకం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం. ఉద్వేగమును కల్పించకుండా ఉండేది, సత్యమై ఉండేది, ప్రియహితం అంటే ఇతరులకు కూడా సంతోషకరమైనటువంటి యొక్క వాక్యము. స్వాధ్యాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయము అంటే వేదశాస్త్ర పఠనాది అధ్యయనములు అనమాట. అంటే స్వాధ్యాయనము అంటే వివిధ విషయాలను సొంతంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పరమేశ్వరుని నామజపము, సాధన చేయడం లాంటి కార్యక్రమాలు చేసినట్టయితే అది వాక్కుకు సంబంధించినటువంటి తపస్సు. శారీరక తపస్సు అంటే ఇందాక మనం సేవ గురించి, శుభ్రత గురించి చెప్పుకున్నాం. అదే విధంగా వాక్కుకు సంబంధించినటువంటి వాచిక తపస్సు అని దేన్ని చెప్తారంటే ఈ యొక్క మాట్లాడే విధానము, తర్వాత ఆ యొక్క నాలుక, ఆ యొక్క మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల్లో మనం వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి? పరమేశ్వర నామజపానికి ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు. దాన్నే వాచిక తపస్సు అంటున్నాడు. అదేవిధంగా
స్వాధ్యయనానికి ఉపయోగించుకోవాలి. స్వాధ్యయనము అంటే వివిధ సత్సంగముల ద్వారా లేదా వేద పఠనాది అధ్యయనముల ద్వారా. వేదములు అంటే డైరెక్ట్ వేదములే చదవాలని ఏమి లేదు. దానికి సంబంధించి అంటే ఆ దారి అక్కడి వరకు వెళ్ళేటువంటి దిశలో రకరకాల దశలు మారుతూ మనం వెళ్తుంటాం. అంటే లలిత సహస్రనామాలు గాని, విష్ణు సహస్రనామాలు గాని, లేదా మనకు మన ఋషి పరంపరలో మన గురువులు ఇప్పటివరకు ఎన్నో ఋషులు, మునులు ఎన్నో ఇచ్చారు మనకు వాంగ్మయాన్ని. అట్టి వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తూ, సత్సంగం చేస్తూ నడిచేటువంటి దారిలో మనకున్నటువంటి ఈ శరీరంలో మనకు అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క వాక్ శక్తిని ఉపయోగించుకోవాలి. అదే వాచిక తపస్సు అని చెప్తున్నాడు పరమాత్మ. అది ఇంకా 16వ శ్లోకంలో మానసిక తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు. మన ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనసు ప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి ఇవన్నీ కూడా మానసిక తపస్సులు. అంటే ఒక్కొక్క పదం కూడా ఎంతో విస్తృతమైనటువంటి అర్థము కలిగి ఉన్నది. మన ప్రసన్నత అంటే మన ప్రసన్నత చుట్టూ చాలా అంశాలుంటాయి. మనస్సు ప్రసన్నంగా ఉండాలంటే శరీరాన్ని గూడా దీనికి లింక్ ఉంటుంది. శరీరాన్ని గూడా ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మన ప్రసన్నత ఉంటుంది. అదేవిధంగా మనసుకు సంబంధించినటువంటి ప్రభావితం చేసేటువంటి అంశాలు చాలా ఉంటాయి. భావోద్వేగములు అయితేనేమి, కోరికలైతేనేమి, అరిషడ్ వర్గాలైతేనేమి ఇవన్నీ గూడా మనస్సు ప్రసన్నత మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా మనము ఆహ్, నిగ్రహ నిగ్రహణ శక్తిని పెంచుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. తప్పదనమాట. అంటే పతంజలి యోగ సూత్రాల్లో మనకు ఇవి కూడా వస్తుంది. ఏంటి అంటే యమ నియమాలు, ఆ తర్వాత ఆసనాలు, ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారము అని వస్తుంది. ప్రత్యాహారం అంటే మనం కంట్రోలింగ్ చేసుకునేటువంటి శక్తి అనమాట. ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ యొక్క 8 ప్రక్రియలు మనము పతంజలి యోగ సూత్రాల్లో చూస్తాము. అయితే ఇక్కడ మనసు ప్రసన్నతకు ఆ యొక్క ప్రత్యాహారం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్నేహభావం పెంచుకోవడం ద్వారా కూడా క్షమాగుణము, శమము, దమము అంటే శారీరక మరియు మానసికంగా కూడా 2 విధాలుగా గూడా కంట్రోలింగ్ పవర్ అనేది పెంచుకోవడము. అంటే క్షమాగుణం ద్వారా మానసికంగా మనకు కంట్రోలింగ్ పవర్ వస్తుంది. కాబట్టి ఆ క్షమాగుణాన్ని